सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనం నిష్పక్షపాతంగా కొన్ని అంశాలను పరిశీలిస్తే ఈ లోకంలో ఉండేటువంటి మానవ జాతిని రెండుగా విభజించవచ్చు. మానవుల్ని ఇందులో ఒక తెగ వాళ్ళు పూర్తిగా భౌతికతనే ప్రమాణంగా భావించి కనిపించే భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని దాన్ని పరిశోధన చేయడం, దాని పట్ల విచారణ చేయడం, ఏవేవో కొత్తదనాన్ని కనుక్కోవడం, దాని నుంచి కొన్ని వసతులు, కొన్ని సౌకర్యాలు, కొన్ని సౌలభ్యాల్ని తయారు చేసుకోవడం. అంటే ఒక మెటీరియలిస్టిక్గా దాని మీద విపరీతంగా పరిశోధనలు, దాని మీద విచారణ జరపడం, రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక కోణం, అంటే ఇది భౌతికవాదం. ఇక రెండవ తెగ ఉన్నారు. ఈ రెండవ తెగ ఏంటంటే, అబ్బెబ్బే ఈ ప్రపంచం కరెక్ట్ కాదు, కనిపించే జగత్తు సత్యం కాదు, పరమాత్ముడు సత్యము అని పరమాత్ముడి మీద పరిశోధన చేసేవాళ్ళు రెండో కోణం. ఈ రెండే కోణాలు ఉన్నాయి. మూడో కోణం ఏం లేదు. అంటే కనిపించే ప్రపంచమే సత్యం అనేటువంటి వారి కోణం ఒకటి, అబ్బెబ్బే ఈ ప్రపంచం కరెక్ట్ కాదు, ఇది సత్యం కాదు, ఇది యథార్థం కాదు, పరమాత్ముడే యథార్థమని పరమాత్ముడి మీదైనా అలా విచారణ చేస్తూ ముందుకెళ్తుంటారు వాళ్ళు. ఇవి రెండు కోణాలు కనిపిస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీద పరిశోధన చేసే వాళ్ళ పరిశోధన ఎప్పటి నుంచో ప్రారంభమైంది, ఇంకా ఎండ్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, ఎండ్ అవ్వదు కూడా. ఎందుకని? ఇది మనం ఒకటి కనుక్కునే కొద్దీ ఇంకోటేదో అవతల ఉంటుంది కనుక్కునేదానికి. ద మోర్ యూ ట్రై టు డిస్కవర్ న్యూ, the more you come to realize the fact that there is undiscovered truths are there. ఈరోజు మనం బాగా పరిశోధన చేసి ఒక సత్యాన్ని తెలుసుకునే స్థాయికి వచ్చామనంటే, అక్కడికి రాగానే ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఒక వాస్తవం అర్థమవుతుంది. ఏంటంటే, అబ్బా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట అనే సత్యం బోధపడుతుంది. ఈరోజు ఏ సైన్స్ ప్రపంచమైతే ఐన్స్టీన్ని భగవంతుడిగా ఆరాధిస్తుందో, సైన్స్ అనే ప్రపంచానికి ఆయన ఒక భగవంతుడు లాంటి వాడు. నిజంగా ఐన్స్టీన్ కనుక లేకపోతే, ఆయన సూత్రాలు లేకపోతే, ఆయన సిద్ధాంతం లేకపోతే సైంటిస్టులకి చాలా కష్టమైనటువంటి జాబ్ అది, ముందుకెళ్ళలేరు. నాకు అందరూ సైంటిస్టులోకెల్లా ఐన్స్టీన్ చాలా ఇష్టం. ఎందుకనంటే, యాజ్ ఎ సైంటిస్ట్గా, ఒక విజ్ఞానవేత్తగా, ఒక శాస్త్రవేత్తగా ఐన్స్టీన్ని మనం ఎంత అప్రిషియేట్ చేస్తామో, దాని వెనక ఒక నిజాయితీ పరుడు దాగున్నాడు ఆయన వెనక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఐన్స్టీను మనం అనుకుంటున్నట్టు చాలా గొప్పవాడని మనం ఏదైతే అనుకుంటామో, ఐన్స్టీన్ అంటాడు, చాలా క్లీన్గా అంటాడు, నో డౌట్ నేను పదార్థాల మీద బాగా పరిశోధన చేశాను, అణువుల మీద పరిశోధన చేస్తున్నాను, పరమాణువుల దాకా వెళ్ళగలుగుతున్నాను, కానీ ఒక్క రహస్యం మటుకు దీని వెనక దాగుంది. ఏదో నేను తెలుసుకోలేనిది, నాలాగా పరిశోధన చేస్తే ఎవరికీ తెలియబడనిది ఒక రహస్యమైతే ఎంతటినీ నడుపుతుంది. దానికి పేరు మనం భగవంతుడు అని పెట్టుకుంటున్నాం. ఆ శక్తి అయితే అంతటా నిండి నిబిడీకృతమై అన్నిటినీ నడుపుతూ ఉంది. దాన్ని ఈ పదార్థాల ద్వారా పరిశోధన చేసేటువంటి ఏ మేధావి కనుక్కొనలేడు.
ఒక్క భారతీయ తత్వశాస్త్రం మాత్రమే దాన్ని నిష్కర్షగా బయట పెట్టగలదని చెప్పి ఆయన చెప్పాడు. ఐన్స్టీన్. కారణం, యాజ్ ఎ సైంటిస్ట్గా ఆయన ఎంత డెవలప్ అయ్యారో, ఎంత లోపల ఆయనలో పరిణితి కలిగిందో గుర్తుపెట్టుకోండి. పరిణితి కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ సృష్టిలో భారతీయ దర్శనాల్ని, భారతీయ తత్వశాస్త్రాన్ని అల్టిమేట్లీ దానికి రెస్క్యూ అవ్వక తప్పదు. దాని ఒడిలోకి వచ్చేయాలి. ఎందుకనంటే వాళ్ళ పరిశోధన చేసి 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 ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళడానికి వాళ్ళ బుద్ధి సహకరించినప్పుడు అక్కడి నుంచి మన తత్వశాస్త్రాలు వాళ్ళు నడిపిస్తాయి. అది మన తత్వశాస్త్రాల యొక్క ఆరంభం. ఎక్కడైతే వాళ్ళు అంతమైపోతారో, అంటే ఇంకా వాళ్ళకి దారి తెన్ను కనపడదో, అక్కడి నుంచి మన దర్శనాలు, మన శాస్త్రాలు వాళ్ళకి అద్భుతమైనటువంటి బాటను వేసి చూపిస్తాయి. అటువంటి ఐన్స్టీన్ లాంటి సిద్ధాంతాలు, ఆయన కనుక్కున్న సిద్ధాంతం ఒక్కటే, E=mc² అని. అది ప్రాణం ఈరోజు సైన్స్కి. ఎంత మహాద్భుతమైనటువంటి సిద్ధాంతం అది. కానీ అటువంటి సిద్ధాంతాలని, కొన్ని లక్షల సిద్ధాంతాలని ఒక్క లలితా సహస్రనామంలో మనం చూడొచ్చు. ఎన్నో ఎన్నో రహస్యాలు, ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాలు, పరమార్థానికి సంబంధించినటువంటి రహస్యాలు అన్నీ అందులో పెట్టబడి ఉన్నాయి. అటువంటి సైంటిస్ట్ లాంటి మేధావులు మన తత్వశాస్త్రాల్ని పొగిడారు. బాగా ఆలోచించండి. నేను వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది, ఈ పదార్థాలని పరిశోధన చేసేవాడికి ఇక ఆగిపోతాడు. కొంతకాలం వెళ్ళి వాడికి దారి కనపడదు, మూతలు మూసుకుపోతాయి తలుపులన్నీ. పరమాత్ముణ్ణి విచారణ చేయాలని వెళ్ళిన వాడికి కూడా తలుపులు మూసుకుపోతాయి. ఎందుకని? పరమాత్ముణ్ణి తెలుసుకోవాలనేటువంటి భావన ఊహయే. పరమాత్ముడు ఒకడున్నాడు, పరమాత్ముడు ఒకడున్నాడు, పరమాత్ముడు ఒకడున్నాడని ఊహతోటే వెళతాడు. ఊహ ఒక భావన మార్గం కాలేదు, ప్రమాణమే మార్గం అవుతుంది. ఊహ మార్గం కాలేదు, ఒక ప్రమాణమే మార్గం అవుతుంది. భగవంతుడు ఉన్నాడు, వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాడు నో డౌట్ ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రయత్నంలో సఫలం ఎంతవరకు అవుతాడనేటువంటిది చెప్పలేము. ఈ పదార్థాల మీద పరిశోధన చేసిన వాడు ఎలాగైతే ప్రయత్నంలో 100% సఫలం కాలేదని చెప్పుకుంటున్నామో, పరమాత్ముడి గురించి కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు సఫలమవుతారని మనం చెప్పలేం. ఇప్పుడు మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది, ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారండి? చెబితే ప్రపంచం గురించి చెప్పాలి, లేదా పరమాత్మ గురించి చెప్పాలి, అంతే కదా? ఏదర్ భగవంతుడు సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేదు ఈ ప్రపంచం సత్యమా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు ఇవి రెండు మార్గాలు కరెక్ట్ కాదంటున్నారు. అంటే కరెక్ట్ కాదనను, ఈ రెండు మార్గాలు లక్ష్యాన్ని చేర్చలేవు, గమ్యాన్ని చేర్చలేవు అని అంటున్నారు. అసలు మీ మార్గం ఏమిటి అని అడగవచ్చు. నా మార్గం కాదది, మన వైదిక సిద్ధాంతం ఇచ్చినటువంటి మార్గం. అది అంటుంది, ప్రపంచము కనపడుతుంది, దాని మీద పరిశోధన చేస్తావు. పరమాత్మ కనపడడు, దాని మీద ఏం పరిశోధన చేస్తావు? కనిపించే దాని మీద పరిశోధన చేస్తే ఒప్పుకోవచ్చు, వీడేదో తాపత్రయపడుతున్నాడు కింద మీద అని. భగవంతుడు కనపడడే, నువ్వేం పరిశోధన చేస్తావు? ఆలోచించండి. ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా మనం? భగవంతుడు కనపడడు. అయితే స్వామి, నేను విగ్రహాలు, అమ్మవారు లక్ష్మీదేవి ఇలా కూర్చుంది, అమ్మవారిది ఇలా పెట్టుకున్నాను, శివుడు. నువ్వు మాట్లాడేది నాకు కనిపించేటువంటి విగ్రహాల గురించి, పదార్థాల గురించి. నేను అడిగేది, ఈ విగ్రహాలు పుట్టక ముందు దేవుడున్నాడే. నీ ఇంట్లో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి దేవుడు గది కట్టి ఒక విగ్రహం మార్కెట్లోంచి కొని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం అని ఆ విగ్రహాన్ని దైవంగా చూస్తున్నావు కదా. అంటే ఆ విగ్రహం తయారవ్వక ముందే దైవం ఉందా లేదా? అంటే ఆ విగ్రహం దైవం కాదుగా. ఒక రకంగా విగ్రహం కూడా దైవంలో ఒక భాగమే, అంతేగాని విగ్రహమే దేవుడు కాదు. నా పదం మీకు అర్థమైందా? విగ్రహమే దేవుడు కాదు. విగ్రహమే దేవుడైతే ఈ విగ్రహం పుట్టకముందు ఉండాలి దైవం. లేకపోతే మనలాగనే దేవుడికి కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. అతడు పుట్టాడు అని అంటే అతడు జాతస్య హి ధ్రువో మృత్యు,
అందుకనే గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టాడు, రాముడు కాలగర్భంలో అంతర్లీనమైపోయాడు. కృష్ణుడు పుట్టాడు, కాలగర్భంలో అంతర్లీనమయ్యాడు. కాబట్టి బాగా ఆలోచించండి మీరు. భగవంతుణ్ణి నేను గృహప్రవేశం చేసుకుని ఇల్లు కట్టుకుని ఒక విగ్రహం కొని అక్కడ పెట్టి దేవుడంటే ఇంతే అని నా ఆలోచనతో దైవాన్ని పరిధి గీసి కూర్చోపెడితే నో డౌట్ తప్పు కాదు, కానీ అది పరమార్థం కాదు. అది